జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం పూర్తిగా మత్స్యకార గ్రామాలు ఉన్న ప్రాంతం. ప్రస్తుతం మత్స్యకారులు వేట విరామంలో ఉన్నారు. వారెవరు వేటకు వెళ్లడం లేదు. తీరం వెంబడి కాలక్షేపం చేస్తున్నారు. వలలు మరమ్మత్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ జనసేన ఎన్నికల కమిటీ ప్రతినిధి దేవుని మధు వీరేష్ తన వినూత్న ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన అంటూ గాజు గ్లాసుల్లో టీలు పట్టుకొని వారి వద్దకు వెళ్లారు. మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాత్ర గురించి వివరించారు. అదే విధంగా వారికి చేసిన ఆర్థిక సహాయాన్ని గుర్తు చేశారు. యు కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి తుని నియోజకవర్గం తుండంగి వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం జరిగింది. మధు వీరేష్ తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, కార్యదర్శి నల్లాల రామకృష్ణ బృందం మత్స్యకారులను కలిసింది. కూటమికి ఓటు వేస్తే మత్స్యకారులకు కలిగే లాభాలు వివరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు రావాలో తెలియజేసింది. సాగరమాల పేరిట ప్రధాని మోడీ ఈ ప్రాంతం అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు వివరించింది. ఈ వినూత్న ప్రచారానికి మత్స్యకారులు ఆకర్షితులయ్యారు. చేతిలో చేయేసి పవన్ కళ్యాణ్ కూటమిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. సముద్రం నుంచి తీసుకొచ్చేటువంటి ఈ యొక్క ఆయుధాలనే చెప్పుకోవాలి. ఇది చుట్టుకొని చాలా నా పేరు సుంకర కృష్ణవేణి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే తుని నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. తప్పకుండా మనకి మత్స్యకార సోదరుల నుంచి ఎంత స్పందన ఉన్నది అన్నది అర్థమవుతుంది. వాళ్ళ వేట దగ్గర నుంచి ఇవన్నీ చూస్తున్నాము. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంత పెద్ద ప్రపంచంగా ఈ బీచ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఎంత బాగా జరుగుతాయన్నది కూడా మనకు తెలుసు. అలాగే గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమంతో ఇవాళ వీళ్ళ మధ్యకి రావడం జరిగింది. నిజంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, మీకు భాస్కర్ తెలుసు మత్స్యకార సంబంధించి ఆయన కూడా మన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు మంచి గౌరవపదమైనటువంటి పోస్టులో పెట్టడం జరిగింది. అలాగే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు. అలాగే తుని నియోజకవర్గంలో